నమస్తే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ రెండో రోజు పర్యటన, పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజం. తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వాదశి చక్రస్నాన మహోత్సవం, పుష్కరంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తజనం. రక్తదానం ప్రాణదానంతో సమానం, బ్లడ్ డొనేట్ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్న డిప్యూటీ డీఈఓ గౌరీశంకర్. వైఎస్ఆర్ కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండో రోజు పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తొలుత ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకున్నారు. వైఎస్ఆర్ ఘాట్కు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్తో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, కలెక్టర్ విజయరామరాజు తదితరులు దివంగత నేత వైఎస్ఆర్కు నివాళులు అర్పించారు. అక్కడి నుండి సింహాద్రిపురం బయలుదేరి వెళ్లారు. సింహాద్రిపురంలో పోలీస్ స్టేషన్, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలతో పాటు సింహాద్రిపురం జంక్షన్ సుందరీకరణ పనులను ప్రారంభించారు. అనంతరం పులివెందులలో స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన ముఖ్యమంత్రి జగన్ను ప్రజలు క్షమించరని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ప్రజలు జగన్ను మార్చాలని నిర్ణయించినప్పుడు ఎమ్మెల్యేలను బదిలీ చేస్తే ఏం లాభమని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికలు ప్రజలకు జగన్కు మధ్యేనని చెప్పారు. మన రాతలు తిరిగి రాసుకునే శక్తి మన చేతుల్లోనే ఉందని పిలుపునిచ్చారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. జగన్ కు తన సినిమా అయిపోయిందని అర్థమైందని, వైసీపీ నుంచి రాజకీయ వలసలు ప్రారంభమయ్యాయన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో 40,000 కోట్ల భూ కబ్జాలు జరిగాయని, ఆ భూదందాలని 22A నిబంధనలు ఉల్లంఘించే జరిగాయని ఆరోపించారు. బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ ను వైసీపీ నేతలు అడిగారని, ఆ ప్యాలెస్ ఇవ్వనందుకు ఆ యజమానిని వేధిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ భూమి 22A ఉంది అంటే ఏంటి? ఇది ప్రభుత్వ భూమి. మీ తాత ఇవ్వచ్చు, మీ ముత్తాత ఇవ్వచ్చు మీకు. ఇంకా అక్కడి నుంచి నువ్వు కుయ్యమరు అంటే సగం నాకు ఇస్తావా చెప్పు, అప్పుడు నీకు ఇస్తా. లేకుండా మొత్తం ఇచ్చేసి 20 లక్షల ఆస్తి 5 లక్షలు ఇస్తారు. ఇటీవల సెటిల్మెంట్లో అన్ని అదే జరిగింది. సర్వేలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఓటర్ దొంగలు కూడా వచ్చారు. మీరు బతికుండగానే మిమ్మల్ని చంపేస్తున్నారు. అంటే ఏంటి అరాచకాలను అడుగుతున్నా మిమ్మల్ని అందరూ ఆలోచించుకోవాలి. మీరు ఇదేదో నా కోసరం కాదు నేను చెప్పేది, మీ కోసరం, మీ పిల్లల కోసరం, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసరం. ఇలాంటి అరాచకాలు నేను ఎప్పుడు ఊహించలా. ఈ కళ్యాణ మండపాన్ని చూస్తే ఇప్పుడు కొత్తగా ఒకటి తెచ్చారు. నేను చెప్పింది ఈ గాదిరాజు ప్యాలెస్ది. ఆ కళ్యాణ మండపాన్ని చూస్తే 94లో అతను కొన్నాడు, కొని కట్టుకున్నాడు. అతను చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ కళ్యాణ మండపం నేను ఎప్పుడో కొన్నాను, ఇవన్నీ కూడా ల్యాండ్ కొన్నాను, అప్పుడే అరియర్స్ అన్ని పే చేశాను, ఎలాంటి డిస్ప్యూట్ లేదంటే వీళ్ళు 22A కింద పెట్టి అక్కడి నుంచి అతన్ని వేధించడానికి మొదలుపెట్టే పరిస్థితికి వచ్చారు. ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయలు చేసే ఆస్తుల్ని వీళ్ళు కబ్జా చేశారు, సెటిల్మెంట్ చేశారు. గొంతు మీద కత్తి పెడతారు, ఇస్తావా సస్తావా. అదే జరిగింది. ఇప్పుడు మీరు చూశారు, ఇతన్ని ఎవరైతే మన రవిబాబు ఎవరైతే ఉన్నాడో
రవిబాబుని సాయిబాబు ఎవరైతే ఉన్నాడో ఆయన చూశారు. సాయిబాబాను చూస్తే ఆయన వినలేదు కాబట్టి పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్, అది పీడీ యాక్ట్ అంటే ఇంకా బెయిల్ కూడా రాదు, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తారు. తర్వాత ఎప్పుడో వస్తే 2 ఏళ్లకో 3 ఏళ్లకో బెయిల్ వస్తుంది. అధికారం ఉందని ఇలాంటి తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఈ గాదిరాజు ప్యాలెస్ ఓనరు బెదిరించారు. ఇప్పుడు పేపర్లో వచ్చిన ఇవన్నీ బెదిరిస్తే ఆయన భయపడిపోయి ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. నన్ను ఎవరు అడగలేదు, నా ఇల్లు నాదే, నా కళ్యాణ మండపం నాదే, నాకేం సంబంధం లేని స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే గుంటూరులో శంకర్ ప్యాలెస్, మీకు చాలా మంది తెలిసి ఉంటుంది, ఐడియా ఉందా? శంకర్ ప్యాలెస్, శంకర్ విలాస్, మా చెల్లెమ్మ అంటా శంకర్ విలాస్. శంకర్ విలాస్ని పాపం ఆ తల్లి చెప్పిన రంగనాయకమ్మ, ఆ రంగనాయకమ్మ చేసిన తప్పేంటంటే ఎల్జీ పాలిమర్స్ యాక్సిడెంట్ అయింది, ఇది తప్పని ఒక ట్వీట్ పెట్టింది. అదే ఆ మహాతల్లికి శాపంగా మారింది. నెక్స్ట్ డే ఆవిడని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినారుగా కోర్టు తీసుకుపోతే 41A నోటీస్ ఇమ్మని చెప్పారు. ఆ రోజు మేము కూడా సహకరించాం. అక్కడి నుంచి ఆవిడ మీద పడ్డారు. ఆవిడ మీద పడి ఆ శంకర్ విలాస్ జరగనీయకుండా చేయడానికి ఎవరైతే ఆవిడ మీద వ్యతిరేకత ఉంటారో లేకుంటే కావాలని అందరిని ఎగబెట్టి ఆవిడ మీద దాడికి పంపించారు. దాడికి పంపిస్తే ఇంకా విధి లేని పరిస్థితిలో ఆ శంకర్ విలాస్ క్లోజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఆ మహాతల్లి పక్కనే చిన్న వ్యాపారం చేసుకుందామని జీవనోపాధి కోసం పక్కకెళ్ళింది. అక్కడ వ్యాపారం చేసుకోవాలంటే పర్మిషన్ కావాలన్నారు. ఆ పర్మిషన్ తీసుకోవాలంటే మళ్ళీ వీళ్ళు అన్నారు ఇవ్వకూడదని చెప్పి అందరూ చెప్పి ఇవ్వకుండా చేసేశారు. అంటే సొంత వ్యాపారం పోయింది, వ్యాపారం చేసే అవకాశం లేదు. కడుపు కోసం గుంటూరు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళిందంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, రేపు మన గతి ఏమవుతుందో మీరే గుర్తుపెట్టుకోవాల్సింది నేను కోరుతున్నా. మీరందరూ కూడా ఉంటే ఇక్కడ బానిసలుగా ఉండాలా, లేకపోతే ఈ రాష్ట్రం నుంచి ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఏం కర్మ అని అడుగుతున్నా. ఇది ప్రజాస్వామ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా. చూసాను, అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగు జాతిలో, అది కూడా గర్వకారణం నాకు. అది నా గొప్ప కాదు, మీరు ఇచ్చినటువంటి ఆశీస్సులు అవన్నీ. కానీ ప్రతి నిమిషం నేను ఆలోచించాను, బాధ్యతగా ప్రవర్తించాను. మళ్ళీ నా వల్ల మీకు ఏ విధంగా మేలు చేయాలని ఆలోచించాను తప్ప ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీల మీద దాడి చేయాలనో నష్టపరచాలని నేను ఎప్పుడు ఆలోచించలేదు. నా పోరాటం సమస్యల పైన, మీ భవిష్యత్తు పైన పోరాడాను, నేను చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని చక్రస్నాన మహోత్సవాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. వేలాది మంది భక్తులు స్వామివారి పుష్కరంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆదివారం వేకువజామున మూల విరాట్కు నిత్య కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం గర్భాలయం నుండి శ్రీవారి సుదర్శన చక్రాన్ని అర్చకులు ఆలయం వెలుపలకు తీసుకువచ్చి పల్లకిలో మాడ వీధుల్లో ఊరేగింపుగా పుష్కరిణికి తీసుకువచ్చారు. వరాహస్వామి ఆలయ ప్రాంగణంలో సుదర్శన చక్రానికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అర్చకులు అభిషేకం నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణిలో 3 సార్లు చక్రాన్ని ముంచడంతో ద్వాదశి చక్రస్నాన ఉత్సవం ముగిసింది. వేలాది మంది భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 752 పాజిటివ్ కేసులు నమోదవగా ఒక్క కర్ణాటకలోని 104 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3420కి చేరింది. గడిచిన 24 గంటల్లో 4 మృత్యువాత పడ్డారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో JN.1 వేరియంట్ విస్తరిస్తుంది. ఏపీలో గత 24 గంటల్లో 4 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలంటూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 5వ రోజు చేపట్టిన నిరవధిక సమ్మెలో మోకాళ్లపై నిలుచొని నిరసన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నినాదాలు చేశారు. విద్యాశాఖ సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న తమను ప్రభుత్వం గుర్తించడం లేదని జిల్లా అసిస్టెంట్ ఏఎంఓ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తమను రెగ్యులరైజ్ చేస్తామన్న సీఎం జగన్ ఇచ్చిన మాట తప్పారని మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఏవైతే మేము డిమాండ్స్ చేస్తున్నామో డిమాండ్స్ అన్నింటికీ కూడా వాళ్ళు తక్షణమే స్పందించాలని అందరినీ కోరుకుంటున్నాము. ఒక జిల్లా స్థాయి అధికారినిగా ఉండి మెసెంజర్ స్థాయి వరకు ఉన్న వాళ్ళందరము కూడా ఈరోజు అందరము కూడా ఒక కుటుంబంలా కలిసి ఈరోజు వీధిని ఎక్కడానికి కారణము జగన్ గారే. సీఎం గారు మీరు అనేక రకాలైన హామీలు ఇచ్చారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉండగా రెగ్యులర్ చేస్తాము, మీరు ఎందుకు చేయలేదు అని ప్రతిపక్షాన్ని మీరు నిలదీసి అడిగారు. అదేవిధంగా మీరు కాలిబాటలో ఉండేటప్పుడు కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజుకి కూడా కనీసం రెగ్యులర్ చేయలేదు కదా, మా జీతాలు కూడా పెంచలేదు సరికదా, జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని పరిస్థితిని ఏర్పాటు తీసుకొచ్చారండి. మేము ఎన్నో పగలనగా రాత్రనగా ప్రతి ఒక్కరం కూడా కష్టపడి విద్యాశాఖకి ఎంతవరకు మేము సేవలు అందించాలో అన్నీ అందించాం. కానీ ఈరోజు మేము వీధిని పడవలసిన అవసరం ఏర్పడింది. అందరము కూడా ఒక ప్రొఫెషనల్ డిగ్రీలు చేసి మేము పీజీలు బీఈడీలు చేసి కూడా ఈరోజు నడి రోడ్డు మీద మమ్మల్ని నిలబెట్టారు. ఆ రోజు ఏదైతే హామీ మీద మీరు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటారని మేము కలలు కన్నామో ఆ కళలన్నింటినీ కూడా అడియాసలు చేసి ఈరోజు మేము వీధిలో నిలబడి ఏడుస్తున్నామండి. ఎవరికి చెప్పుకోలేకపోతున్నామో. ఏ ఒక్క అధికారి కూడా మా దగ్గరికి వచ్చి ఇప్పటి వరకు మీ కష్టాలు ఏంటి, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని అడగలేదు. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. దయచేసి సీఎం గారు మీరు ఒకసారి ఆలోచించి మా సమగ్ర శిక్షా ఉద్యోగులందరికీ కూడా తక్షణమే న్యాయం చేకూరుస్తారని కోరుకుంటాము. అందరికీ కూడా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీసం చిన్న చిన్న సదుపాయాలు ఏదైతే కల్పించాలో అవి కూడా మీరు గ్రాంట్ చేయట్లేదండి. అవన్నీ కూడా మీరు తక్షణమే మా నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నామండి. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ బ్లడ్ డొనేట్ చేసేందుకు ముందుకు రావాలని డిప్యూటీ డీఈఓ గౌరీశంకర్ పిలుపునిచ్చారు. గాజువాక పిలకవానిపాలెంలోని లక్కీ అమర్ స్కూల్లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. స్కూల్ సిబ్బందితో పాటు పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదాతలను గౌరీశంకర్ అభినందించారు. అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎంతో మంది చనిపోతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానంపై అపోహలు వీడి ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ వాసుదేవరావు, భాస్కరరావు, వినోద్ బాలు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కిడ్నీలు దానం చేసేటటువంటి వాళ్ళు, అలాగే ఏ రకరకాల పార్ట్లు లివర్ చేసేటువంటి లివర్ పార్ట్లు ఇచ్చేటువంటి వాళ్ళు, అలాగే రకరకాలటువంటి ఈ మధ్యకాలంలో చూస్తున్న వీళ్ళు ఎవరంటే క్యాన్సర్ పేషెంట్స్కి మనం చూసినట్లయితే క్యాన్సర్ పేషెంట్స్కి అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ సందర్భాల్లో వాళ్ళకి ఎక్కువ బ్లడ్ కూడా అవసరం ఉంటుంది. నాకు తెలిసి ఒక పేషెంట్ నేను చూశాను, వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్ వాళ్ళకు ఉందన్నమాట. బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి అనగానే ఏం చేస్తుంటారని చెప్పంటే సాధ్యంతరకు మెడిసిన్స్ ద్వారా కాకపోతే రేడియేషన్ ద్వారా కాకపోతే బ్లడ్ కూడా మార్చుకోమని చెప్పని డాక్టర్ సాధారణ సలహా ఇస్తూ ఉంటారు. ఒక వ్యక్తి చాలా యాక్టివ్గా ఉండాలన్నా కూడాను బ్లడ్ మాటిమాటికి మారుస్తూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాత రోజుల్లో మీకు అందరికీ తెలిసి ఉంటుంది, అక్కినే నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనకు కూడా ఆయనంట ఏదో ఇల్నెస్ గురవడం వల్ల బ్లడ్ తప్పనిసరిగా కూడా మార్చాల్సినట్టు ప్రతి వారం రోజులకు ఒకసారి కూడా బ్లడ్ మార్చేటువంటి అవసరం ఉందని చెప్పని ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు. అసలు బహుశా అలా
అలా మార్చడం వల్లేమో ఆయన చక్కగా సినిమాల్లో చక్కగా యాక్ట్ చేసి బాగా డ్యాన్స్ చేసేటువంటి సందర్భాలు కూడా మనకు కనబడుతుంటాయి. అంటే నిత్య నూతనంగా ఉండాలంటే మనం నిత్యం యాక్టివ్గా ఉండాలి అంటే తప్పనిసరిగా మన బ్లడ్ని మనము డొనేట్ చేసిన అవసరం ఉంది. అన్ని స్కూల్స్లో ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటారు. మనం దానికి కొంచెం భిన్నంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా నిర్వహించి సోషల్ సర్వీస్లో కూడా విద్యార్థులు ముందుండాలనేటువంటి ఒక తాపత్రయంతో మనం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. కేవలం మన స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని మోటివేట్ చేసి వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళకి మోటివేట్ చేసి సోషల్ సర్వీస్ని ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి స్వచ్ఛందంగా పిల్లలు పేరెంట్స్ని తీసుకురావటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఉన్నాయి, అందులో అత్యంత ప్రథమమైనది రక్తం. అలాంటి రక్తదానాన్ని ప్రతి సంవత్సరం మన జీవితంలో పుట్టినరోజు ఎంత సర్వసాధారణంగా వస్తుందో జీవితాంతం ఈ లక్కీ అమర్ స్కూల్లో ప్రతి సంవత్సరం చివరి ఆదివారాన్ని రక్తదాన దినోత్సవంగా అంటే రక్తదాన శిబిరాన్ని నిర్వర్తించి ఇక్కడ కేవలం విద్య మాత్రమే కాదు విలువలతో కూడిన విద్యను అందించి ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి లక్కీ అమర్ స్కూల్ కరస్పాండెంట్ కమ్ చైర్మన్ అయినటువంటి వాసుదేవరావు గారిని ఈ సందర్భంగా మా బ్లడ్ బ్యాంక్ తరఫున మా ఎన్జిఓస్ అందరి తరఫున కూడా ఇది ఒక ఎంతో గొప్ప సాంప్రదాయానికి మీరు ఎప్పుడు ముందుంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి ఒక గొప్ప సంస్థ లక్కీ అమర్ స్కూల్ అని సందర్భంగా తెలియజేసుకుంటూ రక్తదానం చేయండి, రక్త కొరత లేని సమాజాన్ని నిర్మించండి అనే ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న సార్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జనవరి 24 నుండి 28వ తేదీ వరకు జ్ఞానపురంలోని సెయింట్ పీటర్స్ కేథడ్రల్ చర్చ్ గ్రౌండ్లో సెయింట్ మదర్ తెరీసా మెమోరియల్ స్పోర్ట్స్ టోర్నమెంట్ జరగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ను పునీత పేతురు దేవాలయ ప్రీస్ట్ ఫాదర్ జాన్ ప్రకాష్ తన ఛాంబర్లో ఆవిష్కరించారు. నగర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ యువత ఈ క్రికెట్ టోర్నీలో పాల్గొంటున్నట్టు తెలిపారు. క్రైస్తవ యువత ముఖ్యంగా కథోలిక యువతను చైతన్యపరచడానికి చైతన్యాన్ని నింపేందుకు పోటీలు దోహదపడతాయన్నారు. 22 టీములు పోటీల్లో తలపడతాయని యూత్ కోఆర్డినేటర్ ఫాదర్ విజయభాస్కర్, మైనారిటీ నాయకులు యాండ్రపు నిఖిలేష్, రాజ్ కుమార్లు తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఫాదర్ ప్రభాకర్, వేలంగినిరావు తదితరులు పాల్గొన్నారు. దీని ముఖ్యమైన ఉద్దేశం ఒక్కటే, ఈ సిటీలో ఉన్నటువంటి క్రైస్తవ యువతను ముఖ్యంగా కథోలిక యువతను ఐక్యపరచడానికి, వారిలో ఉత్తేజాన్ని చైతన్యాన్ని పెంపొందించడానికి ఈ యొక్క స్పోర్ట్స్ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్లో దాదాపు చాటి చెప్పుతూ సెయింట్ మదర్ తెరీసా పేరున జరగబోతున్నటువంటి ఈ యొక్క గొప్ప కార్యాన్ని విజయవంతం చేయమని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. మిగతా విషయాలు ఈ యూత్ కోఆర్డినేటర్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ విజయభాస్కర్ గారు మిగతా విషయాలు అందిస్తారు. సిటీ మొత్తం మీద దాదాపుగా 22 విచారణలు ప్రాంతాల నుండి యువకులు రాబోతూ ఉన్నారు. అక్కడ భీమిలి, మధురవాడ, సీతమ్మధార, ఈ సిటీలో ఉన్నటువంటి జ్ఞానాపురం, మహారాణిపేట, కోకత్ రీడింగ్ రూమ్, అదేవిధంగా చినవాల్టేర్, గాజువాక, వడ్లపూడి, స్టీల్ ప్లాంట్, ఎన్ఏడి బుచ్చిరాజపాలెం, పెందుర్తి, మురళీనగర్, సాలిగ్రాంపురం, సీతమ్మధార, కైలాసపురం, ఈ యొక్క ప్రాంతాలన్నిటి నుండి కూడా దాదాపుగా 22 టీమ్స్గా ప్రాంతాల నుండి క్రైస్తవ యువత వచ్చి సెయింట్ పీటర్స్ గ్రౌండ్ జ్ఞానాపురంలో ఈ ఫాదర్ గారు చెప్పినటువంటి ఈ తారీఖులలో చక్కగా ప్రతిష్టాత్మకంగా సంతోషంగా జరగబోతుంది. దానికి కావలసినటువంటి కార్యాచరణ, దానికి కావలసినటువంటి అన్ని మీటింగులు ఇప్పటికీ పూర్తి చేశాం. ఈ పోస్టర్ రిలీజ్ ద్వారా కూడా దీనిని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. యువత ముందుకు రండి, ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుతూ ఉన్నాను. ప్యారిష్ ప్రీస్ట్ అయినటువంటి సెయింట్ పీటర్స్ కేథడ్రల్ ప్యారిష్ ప్రీస్ట్ రెవరెండ్ ఫాదర్ జాన్ ప్రకాష్ గారు మాకు గైడెన్స్ ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా టోర్నమెంట్ ఇన్ఛార్జీలుగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ముందుకు నడిపిస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ యూత్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారు, ఇక్కడ అసిస్టెంట్ ప్యారిష్ ప్రీస్ట్ ప్రభాకర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. ప్రతి ఒక్క యువతకి ఒకే సందేశాన్ని ఇస్తున్నాం. ఈ యొక్క టోర్నమెంటు ఐక్యత, క్రైస్తవ ఐక్యత, మరియు ప్రతి ఒక్కరు స్పోర్ట్స్ ద్వారానే మనం అందరూ కూడా కలుస్తాం, 10 మందికి
ముందు చూపుగా వెళ్ళే విధంగా టోర్నమెంట్ అనేది మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలి. తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం పాల్గొనాల్సిన కోరుచు, అదేవిధంగా ఈ యొక్క ఆర్గనైజింగ్ కమిటీ మన చీపురపల్లి విజయ్ గారు, బరకల ప్రసాద్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి సపోర్టివ్గా కొలాబరేటివ్ సెయింట్ పీటర్స్ యూత్ అండ్ చర్చ్ కొలాబరేషన్ ఇస్తారు. అదేవిధంగా ఈ యొక్క ఆర్గనైజింగ్ కమిటీకి ప్రత్యేకించి ప్రతి ఒక్కరు సపోర్టివ్గా చాలామంది 41వ వార్డు నుంచి వైజాగ్ జీవీఎంసీ 98 వార్డుల నుంచి అందరూ సపోర్టివ్గా ఉంటున్నారు. వీటీ హై స్కూల్ ప్లాటినం జూబ్లీ వేడుకలు ఈ నెల 29న ఘనంగా నిర్వహించినట్టు పాఠశాల ప్రిన్సిపల్ పిఎస్ రావు తెలిపారు. సీతంపేటలోని పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాతనగరంలో 1946లో పాఠశాల ప్రారంభమైందని 77 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దామని చెప్పారు. తమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో స్థిరపడటం సంతోషంగా ఉందన్నారు. 77వ వార్షికోత్సవంలో భాగంగా ఈ నెల 29న విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో మెగా జూబ్లీ వేడుకలు నిర్వహిస్తామని స్కూల్ కరెస్పాండెంట్ పి రమణారావు తెలిపారు. ఈ వేడుకలకు ప్రముఖ వైద్యులు డాక్టర్ సివి రావు ముఖ్య అతిథిగా, సీనియర్ న్యాయవాది పి నారాయణరావు ప్రత్యేక అతిథిగా హాజరవుతారన్నారు. 30న పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతుందన్నారు. వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో స్కూల్ హెచ్ఎం పి లక్ష్మి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. జర్నీ ఇది ఒక మహాప్రస్థానం. ఈ మహాప్రస్థానంలో ఎంతోమంది మహానుభావులు పార్టిసిపేట్ చేసి ఈ ఇన్స్టిట్యూషన్ గ్రోత్ అండ్ ఎవల్యూషన్కి కాంట్రిబ్యూట్ చేశారు. వారందరికీ కూడా వందనములు. ఎందరో మహానుభావులు, వారందరికీ వందనం. ఈ మహాప్రస్థానం 1946-47. It all started in 1946-47 in the old town, in a blind lane near Kanaka Mahalakshmi Temple, Old Town, Vizag, by my late father, Sri P.V. Ramanaya Garu, who was an eminent and great educationist and a retired district education officer, a pioneer in the field of private school education. పేరు పెట్టి ఆ తర్వాత మెట్రికులేషన్ సిస్టమ్ కొన్నాళ్ళు కేంబ్రిడ్జ్, సీనియర్ కేంబ్రిడ్జ్, జూనియర్ కేంబ్రిడ్జ్ ట్యూషన్స్ కూడా జరిగివి 2021-2022. And therefore today, now this week we are celebrating the 77th anniversary. దీన్ని సూపర్ ప్లాటినం జూబ్లీ అందులో ఎక్స్ట్రా ప్లాటినం జూబ్లీయో, సూపర్ ప్లాటినం జూబ్లీయో ఇలాగ ఏదైనా పేరు పెట్టచ్చు. సూపర్ ప్లాటినం అనేటువంటిది చాలా, ప్లాటినం ఈజ్ ఎ వెరీ రేర్ అండ్ ప్రెషస్ మెటల్. అటువంటి దశలో ఇప్పుడు స్కూల్ ఉన్నది. ప్లాటినం ఏరాలో ఇప్పుడు స్కూల్ ఉంది. ఇన్ని మైల్ స్టోన్స్ క్రాస్ చేసుకుంటూ వచ్చి ఇంకా ఎంతోమంది మహానుభావులు దీనికి ఈ స్కూలు తాలూకు ఇవల్యూషన్ గ్రోత్కి కాంట్రిబ్యూట్ చేశారు. వారందరికీ ఇవాళ వందనములు చెప్తున్నాను. On 29th we'll be showcasing a cultural program which consists of 17 items that will be shown to our school parents, both higher classes and primary classes. And on 30th we'll be having an alumni meet, an old students meet. And in this we expect old students to come from abroad and from various other cities and including Vizag itself. So this will be a 2-day program wherein which we would like to commemorate our 77th anniversary of VT High School, which was formerly known as VT College. On 28th also we have a program, but that is only for our school children, wherein which all the items will be presented. Thank you. మునగపాక బాబురావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. నడుపూరు ఉక్కు కళావేదికలో జరిగిన కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత గుడివాడ అమ్మన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏటా ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులను చదివించడం, వారికి కావలసిన అవసరాలు తీర్చడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని బాబురావు తెలిపారు. కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మంత్రి శంకర్ నారాయణ, అప్రనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇలా ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమం నేను నెల 31ని కొద్దిగా గ్రాండ్గా పెడదాం అనుకున్నాను.
మళ్ళీ నాకు అనేక కార్యక్రమం నేను పిలిచిన ప్రతి ఒక్కరు కూడా వచ్చారు. ప్రత్యేకంగా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమంలో నాతో పాటు భగవంతుడి ఆశీస్సులు మనకందరికీ ఉండాలని కోరుకుంటూ, అలాగే ఆ పైడిమాంబ ఆశీస్సులు కూడా మనకు ఉండాలి. మరి ఏదైనా సరే మన ఇక్కడ ఈ ట్రస్ట్ అనేది రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా మాత్రమే చేస్తున్నాం. ఏ పార్టీ ఈ పార్టీ రావాలని లేదు. నాకు అందరూ సమానమే, నాకు అందరూ కావాలి. అందరిని ఉద్దేశించే ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఇచ్చిన మా నాన్నగారు మేము కలిసిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు 26వ సంవత్సరం ఇది స్థాపించి అప్పటి నుంచి కూడా ఏదో కార్యక్రమం చేస్తూనే ఉన్నారు బాబురావు గారు. అలా ఇది ఒకటే కాకుండా సినిమా కూడా నిర్మాత, అయినా డైరెక్టర్, అన్నీ కూడా ప్రొడ్యూసర్ అన్నీ మొత్తం ఈయనే చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ మధ్యనే అది రిలీజ్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ అది కూడా అయిపోయింది, సంతకం అయిపోయింది. ఈ వారంలో ఇంచుమించు మ్యాక్సిమం రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అది కూడా అవ్వాలని చెప్పేసి ఇప్పుడు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా సరే నన్ను మాత్రం వదిలేయకుండా ఏ ఒక్క కార్యక్రమం జరిగినా సరే నాకు తెలియజేసి ఎలాగైనా రావాలని చెప్పేసి చెప్పినందుకు ఆయన మా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు సేవాగుణం ఉన్నది, అది చాలా మంచి కార్యక్రమం. అది ఈ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలకు కానీ తాటి ధ్యానానికి కానీ అందించడం అనేది చాలా గొప్ప విశేషం. అది మానవ జన్మ ఎత్తిన తర్వాత నేనే బతకాలి, నేనే ఉండాలని కాకుండా 10 మంది బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేటటువంటి తపనతో ఈయన చేస్తున్న కార్యక్రమానికి ఈ సందర్భంగా అభినందిస్తూ, మిరాకిల్ మ్యూజికల్ క్లబ్ ఆధ్వర్యంలో మిరాకిల్ టాలెంట్ అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా జరిగింది. డాబా గార్డెన్స్లోని అల్లూరి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వాయిస్తో సంబంధం లేకుండా టాలెంట్ కాంపిటీషన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ ఆట పాటలతో హుషారెత్తించారు. ముఖ్యంగా చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పోటీలు అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు షకీల్, పలువురు కొరియోగ్రాఫర్లు పాల్గొన్నారు. సీనియర్ మోస్ట్ సింగర్ అండి, చక్కగా ఆయన మంచి పాటలు అలంకరిస్తారు, చూడొచ్చు. అలానే నా వెస్టర్న్ డాన్స్ గురించి అలానే తీసుకొస్తాను. రామిరెడ్డి గారు ఉంటే రావచ్చు. రామిరెడ్డి గారు గారికి, అలానే జాన్కార్ మధు గారికి, అలానే మౌనిక మేడం గారికి, ఇలా ఎంతోమంది డ్యాన్స్ గురువులు సపోర్ట్ చేయబట్టి ఈరోజు చాలా చక్కగా కాంపిటీషన్ జరిగింది ఆరోగ్యపరంగా. ఎందుకంటే ఈ విశాఖపట్నంలో చాలామంది చాలా రకాలుగా టాలెంట్స్ ఉన్నాయి. సో వాళ్ళకు ఒక వేదిక కావాలి. అలాంటి వేదిక ఈ మిరాకిల్ ఎంటర్టైన్మెంట్ క్లబ్ ప్రతి సంవత్సరం తప్పకుండా కాంపిటీషన్లో పెట్టి వాళ్ళని ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమానికి నాకు ఎంతో సహకరిస్తున్న నా తోటి మీడియా మిత్రులకు, అలానే ఎలక్ట్రానిక్ మీడియాకి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, ఈ యొక్క డ్యాన్స్లో ఈ డ్యాన్స్ గురువులు లేకపోతే నేను ఇంత సక్సెస్ చేయకపోయేవాడిని. నేను చేసే ప్రతి కార్యక్రమానికి డ్యాన్స్ గురువు సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మేమందరం డ్యాన్స్ గురువులుగా ఆ బాధ ఏంటో తెలుసు మాకు. సో ఈ యొక్క కార్యక్రమంలో కూడా రామిరెడ్డి గారు కొరియోగ్రాఫరు, అతను కూడా సహకరించారు. సో ఈ యొక్క కార్యక్రమానికి ఒక 300 మంది ఈరోజు వచ్చి కాంపిటీషన్ పాల్గొన్నారు. వెస్టర్న్ డ్యాన్సు, క్లాసికల్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్, సింగింగ్, డ్రాయింగ్ ఇలాంటి ఒక వేరే యొక్క ప్రోగ్రామ్స్ చేస్తూ వాళ్ళందరినీ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమానికి గురువులే కాకుండా స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్ ఎంతో సహకరించారు. హెడ్లైన్స్ మరోసారి. కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ 2వ రోజు పర్యటన, పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజం. తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వాదశి చక్రస్నాన మహోత్సవం, పుష్కరంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తజనం.
రక్తదానం ప్రాణదానంతో సమానం. బ్లడ్ డొనేట్ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్న డిప్యూటీ డీఈఓ గౌరీశంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్. నమస్తే.